ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన చావును ముందే ఊహించాడా? అమెరికా, ఇజ్రాయెల్ తనను టార్గెట్ చేశారని భావించి అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించాడా? సురక్షితంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నాడా? అంటే అవునని అంటున్నాయి ఇరాన్కు చెందిన మిలిటరీ నిపుణులు. ఖమేనీ వంటి కాంపౌండ్లో ఇజ్రాయెల్ బాంబులు విసిరినప్పుడు ఆయన ఇంట్లోనే బంకర్లో ఉన్నాడు. అయితే ఖమేనీ అత్యంత లోతైన బంకర్లో తన ఆఫీసులో కూర్చుని మిలిటరీ ఉన్నతాధికారులు, సలహాదారులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. అయితే ఇజ్రాయెల్ వద్ద లోతైన బంకర్ను ధ్వంసం చేసే సత్తా లేదు. కేవలం అమెరికా వద్ద మాత్రమే బంకర్ బస్టర్ బాంబులున్నాయి. ఆయనే ఖమేనీ గురించి పక్కా సమాచారం తెలుసుకున్న వెంటనే ఆఘమేఘాల మీద అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో ఖమేనీ దుర్మరణం పాలయ్యాడు. మరి ఖమేనీ గురించి ఇజ్రాయెల్కు కానీ సిఐఏకు సమాచారం ఇచ్చింది ఎవరు? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా గతేడాది కాలంగా వేట సాగించింది. అక్టోబర్ 7, 2023లో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని ఊచకోత కోసిన తర్వాత ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. ఇక పాలస్తీనా వెనుక ఇరాన్ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. మిడిల్ ఈస్ట్లో సోదర ముస్లిం దేశాలకు ఇటు హమాస్, అటు లెబనాన్కి చెందిన హెజ్బొల్లా, యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి ఇరాన్ ఎగదోస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇక ఏడాది కాలం పాటు యుద్ధం చేసి గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ ఇస్మాయిల్ హానియా, యెహ్యా సిన్వార్ లాంటి పెద్ద నాయకుల్ని లేపేసింది. ఇక లెబనాన్కి చెందిన హెజ్బొల్లా నాయకుడు హసన్ నాసరల్లాను లేపేసింది. ఇక హసన్ నాసరల్లా కూడా ఖమేనీ మాదిరిగా బంకర్లో ఎక్కడో 40 అడుగుల లోతు సేఫ్గా ఉన్నాడని భావించిన ఇజ్రాయెల్ బంకర్ బ్లాస్టర్ బాంబులతో నాసరల్లాను లేపేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ తన చుట్టుపక్కల ఉన్న శత్రుదేశాల్ని మట్టి కరిపించింది. చివరకు అసలైన శత్రువు ఇరాన్ని అంతు చూడాలని, ఖమేనీని లేపేయాలని గతేడాది కాలంగా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలుమార్లు తప్పించుకున్న ఖమేనీ ఈసారి మాత్రం ఇజ్రాయెల్, అమెరికా నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక అమెరికా, ఇరాన్ల మధ్య జెనీవాలో యురేనియంకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండగానే అమెరికా అబ్రహం లింకన్ అనే యుద్ధ నౌకను గల్ఫ్ తీరానికి పంపించింది. అయితే అమెరికా మాత్రం చాప కింద నీరులా యుద్ధానికి సన్నాహాలు మొదలుపెట్టింది. గ్లోబల్ మీడియాలో కూడా శనివారంలోగా అమెరికా, ఇజ్రాయెల్పై యుద్ధం ప్రారంభించవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అమెరికా ఇంత త్వరగా దాడులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక చర్చల సందర్భంగా అమెరికా షరతుల్ని ఇరాన్ అంగీకరించలేదు. దాంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇక అసలు విషయానికొస్తే ఇరాన్ వద్ద సుమారు 440.9 కిలోల యురేనియం ఉంది. ఆ యురేనియం 60% శుద్ధి గ్రేడ్కు మార్చుకుంది. మరో 30% అంటే 90% ప్యూరిటీకొస్తే దాంతో అణ్వాయుధాలు తయారు చేయగలదు. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్కు 10 రోజుల గడువిస్తే యురేనియం 90% గ్రేడ్కు తెచ్చి అణుబాంబుల్ని తయారు చేసే స్థాయికి వస్తుంది. కాబట్టి వెంటనే ఆపించాలని ట్రంప్ని కోరింది. ఒకవేళ ఇరాన్కు గడువిస్తే అణుబాంబులు తయారు చేసే ముందు ఇజ్రాయెల్పై వేస్తాడని ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్పై ఒత్తిడి పెంచి ఎలాగైనా అడ్డుకోవాలని కోరింది. ఇక ఎంతకు ఇరాన్, అమెరికా షరతుల్ని అంగీకరించకపోవడంతో అదును చూసి అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై దాడి చేయాల్సొచ్చింది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేయవచ్చునని ఇరాన్ నిర్ణయానికొచ్చింది. వెంటనే ఖమేనీని రహస్య ప్రదేశానికి తరలించింది. ఇక ప్రభుత్వ అధికారులు కానీ, మిలిటరీ ఉన్నతాధికారులు కానీ ఖమేనీని కలిసి ఆయన నుంచి ఆదేశాలు తీసుకోవడానికి వెళ్లాల్సొచ్చేది. అయితే ఖమేనీని కలవడానికొచ్చిన అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టి ఖమేనీ ఉన్న రహస్య ప్రదేశానికి తీసుకెళ్లేవారు. మూడో కంటికి ఖమేనీ ఎక్కడున్నాడో తెలియకుండా ఉండేందుకు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు అధికారులు. అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసుకుని అమెరికా, ఇజ్రాయెల్లో జాయింట్ ఆపరేషన్లో 86 ఏళ్ల ఖమేనీని లేపేసింది. అయితే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ సభ్యుడు ఒకరు పేరు చెప్పడానికి నిరాకరించారు. ఆయన ఇరాన్ ఇంటర్నేషనల్తో మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ అధికారుల్ని ఖమేనీ రహస్య ప్రదేశానికి కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లేవారని చెప్పారు. అంతకుముందు ఆయన ఒమన్కు వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయ్యారని రెవల్యూషనరీ గార్డు సభ్యుడు చెప్పుకొచ్చారు. మరి అలీ లారిజానీ పాత్రపై ఇరాన్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే ఖమేనీని టెహ్రాన్లో ప్రైవేట్ అండర్ గ్రౌండ్ నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. ఈ బంకర్లోనే ఇంటర్లాకింగ్ సొరంగాల నెట్వర్క్ ఉంది.
అయితే గతేడాది ఇరాన్పై ఇజ్రాయెల్ 12 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత ఆయన్ను తరచూ వివిధ రకాల బంకర్లలోకి మార్చేవారు. అమెరికా దాడులు చేస్తుందన్న అనుమానం వచ్చిన వెంటనే సీనియర్ ఇరానియన్ మిలిటరీ, సెక్యూరిటీ అధికారులు ఆయన భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు. అయితే ట్రంప్ మాత్రం తరచూ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలుసు అని బహిరంగంగానే ప్రకటనలిచ్చేవాడు. అయితే గతేడాది జూన్లో 17న ఆయన ట్రూత్లో ఈ విషయం రాసుకొచ్చారు. అయితే అప్పుడు ట్రంప్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ట్రూత్లో ఆయన పలుమార్లు తనకు ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, అయినా ఆయన్ను చంపే ఉద్దేశం తనకు లేదని పలుమార్లు చెప్పాడు. అతన్ని చంపడం పెద్ద కష్టమేమీ కాదు, ప్రస్తుతానికి ఆయన సేఫ్, ప్రస్తుతానికి ఆయన జోలికి పోమని తేల్చి చెప్పారు ట్రంప్. మరోసారి గతేడాది జూన్ 27న ట్రంప్ మరోమారు ఖమేనీ ప్రస్తావన తెస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అత్యంత అవమానకరమైన చావు నుంచి తాను బతికించానని చెప్పుకొచ్చారు. అయితే ఖమేనీ ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్పై తాము విజయం సాధించామని ఖమేనీ చెప్పడం ఆత్మవంచనే అవుతుందన్నారు. అప్పటికే ఆయన దేశం పూర్తిగా దివాలా తీసిందన్నారు ట్రంప్. అయితే గత శనివారం నాడు సిఏఐకి పక్కాగా ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో ఖచ్చితంగా సమాచారం తెలుసుకుంది. వెంటనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొస్సాద్కు సమాచారం అందించింది. ఇక మొస్సాద్ విషయానికొస్తే గత కొద్ది నెలల నుంచి ఖమేనీ ఆచూకీ కోసం రహస్యంగా గాలింపు మొదలుపెట్టింది. ఇక తాజాగా సిఐఏకు ఖమేనీ పక్కా సమాచారం అందడంతో మొస్సాద్కు సమాచారం అందించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇక ఖమేనీ గత శనివారం నాడు ఇరాన్ రాజకీయ నాయకులు, మిలిటరీ నాయకత్వంతో ఉన్నత స్థాయి సమావేశం జరుపుతున్నట్లు సిఐఏకు సమాచారం అందింది. ఖమేనీ అధ్యక్షతన సమావేశం జరుగుతోందని తెలిసింది. ఫిబ్రవరి 28 శనివారం ఉదయం సెంట్రల్ టెహ్రాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో సమావేశం జరుగుతోందని ఖచ్చితమైన సమాచారం సేకరించింది సిఐఏ. అయితే అమెరికాకు చెందిన CNN సమాచారం ప్రకారం ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిఏఐలో కలిసి రహస్యంగా కొన్ని నెలల నుంచి అలీ ఖమేనీ కదలికలపై నిఘా పెట్టాయి. ఆయన ఎక్కడుంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, అలాగే ఇరాన్ సీనియర్ రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్స్పై కూడా కన్నేశారు. అయితే శనివారం నాడు ఖమేనీ మృతి చెందిన భవనంలో ఎప్పుడో కానీ మీటింగ్కి రారు. కాగా శనివారం నాడు ఖమేనీ ఉదయం తన ఆఫీస్లో మిలిటరీ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. అత్యంత జాగ్రత్తగా ఉండే ఖమేనీ ఉదయం పూట పెద్ద ప్రమాదం ఉండదని భావించాడు. కానీ అక్కడే ఆయన లెక్క తప్పింది. ఇక ఖమేనీ తన అధికారిక నివాసంలో ఉన్నాడన్న పక్కా సమాచారం తెలుసుకున్న వెంటనే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు, చీఫ్ స్టాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ మిలిటరీ ఇయాల్ జమీర్ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో శరవేగంగా వెళ్లి ఖమేనీ నివాసం ఉంటున్న కాంపౌండ్పై బాంబుల వర్షం కురిపించారు. అప్పుడు ఇజ్రాయెల్లో తెల్లవారుజామున 6 గంటలు అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో పాటు బంకర్ బ్లస్టర్ బాంబుల వర్షం కురిపించాయి. అదే కాంపౌండ్లో 3 సైట్లలో పలువురు నాయకులు ఖమేనీ సమావేశానికి ప్లాన్ చేశారు. క్షణం ఆలస్యం చేయకుండా ఖమేనీ కాంపౌండ్లోని 3 లొకేషన్లలో ఏకకాలంలోనే బాంబుల వర్షం కురిపించారు. కొన్ని గంటల తర్వాత వైట్ హౌస్లో కూర్చున్న ట్రంప్ ఖమేనీ డెడ్ అని ప్రకటించాడు. అయితే ఖమేనీతో ఒకేసారి ఇటు రాజకీయ నాయకులు, అటు మిలిటరీ, ఇతర నాయకులతో మీటింగ్కు ఎవరు ప్లాన్ చేశారో మాత్రం తెలియడం లేదు. మొత్తానికి మరోమారు ఇటు ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్, అటు అమెరికాకు చెందిన సిఐఏ ముందు ఇతర దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో బలాదూరని తెలిపింది.